సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమాంత రామ శ్వాస మా రామ సఖని సీత వజ్ర మంచువంత వెన్న పూస. నేను కనుక దొరికుంటే మన ప్లాన్ అంతా నాశనం అయ్యేది. బావగారు రివర్స్ ప్లాన్ వేసి మనల్ని ఫూల్స్ ని చేసేవారు. సారీ దాక్షాయిని, నాకు ఈ విషయం తెలియక కాల్ చేశాను. ఇప్పుడు ఎలా మరి? మళ్ళీ ఏదో ఒకటి చేసి ఆధారాలు సంపాదించాలి. 2 రోజుల్లో బావగారు చేస్తున్న తప్పుని నిరూపిస్తామని ఛాలెంజ్ చేశాం. కొంచెం ఉంటే ఈ రోజే మనం గెలిచేవాళ్ళం. అయినా నేను వదలను. గ్యారంటీగా గట్టి ఆధారం పట్టుకుని దానివల్ల అక్క జీవితం నాశనం కాకుండా కాపాడతాను. ఏంటండి మీ కొంపలు మునిగే పనులు అయిపోయాయా? అదేంటి సీత అలా అడిగావు? లేకపోతే ఏంటండి, కాఫీ కూడా తాగకుండా అంత హడావిడిగా వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఒక ఫోన్ వచ్చేసరికి అర్జెంట్గా వెళ్లాల్సి వచ్చింది. ఈ మధ్యన మీరు ఈ సమాధానం చెప్పడం మీకు సర్వసాధారణం అయిపోయింది. షాప్కి సరిగ్గా వెళ్లరు, ఏదో ముఖ్యమైన పని అంటారు. భార్యకు కూడా అదేంటో సరిగ్గా చెప్పరు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అదేం కాదు సీత. అదేం కాదు అన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్ళొచ్చు కదా. పక్కూర్లో ఒకరికి ఒక ప్రాబ్లం వచ్చింది. దానికి నా హెల్ప్ అడిగారు, అందుకే కంగారుగా వెళ్ళాను. ప్రాబ్లం అంటే? రాత్రి తన్నెవరో బాగా భయపెట్టారట. భయంతో తెల్లవారులు నిద్రపోలేదు. ఆ భయపెట్టిన వాళ్ళెవరో తెలుసుకుని ప్రాబ్లం క్లియర్ చేద్దామని వెళ్ళాను. మరి వాళ్ళెవరో దొరికారా? ఇప్పటికైతే దొరకలేదు, కానీ ఎప్పటికీ తప్పించుకోలేరు. దొరికితే మాత్రం వాళ్ళకి నేను వేసే శిక్ష మామూలుగా ఉండదు. సర్లేండి, ఫ్రెష్ అయ్యారండి, టిఫిన్ చేద్దురు గాని. సరే సీత. నేనే ఆధారాలతో సహా తొందరలోనే మీ తప్పు బయట పెడతాను బావగారు. నేను చెప్పిన ముచ్చట సమజైందా? నువ్వేమన్నా భాగవతం చెప్తున్నావా అర్థం కాకపోవడానికి? ఇట్నుంచి ఒక అబ్బాయి వస్తాడు, అట్నుంచి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి చూస్తుండగా ఆ అబ్బాయిని మక్కెలెరగొట్టాలి, అంతేగా? ఏహే గమ్మునుండు. నేను రమ్మీ ఆడమంటే నువ్వు 3 ముక్కలాట ఆడతానంటావేంది? దమాగ్గాని ఇంటి దాన్ని పెట్టొచ్చినవా ఏంది? అది కాదురా భయ్. అడు చూడండి,
అటు దిక్కిల్లి నా చెల్లి వస్తుంది, ఇటు దిక్కిల్లి నా బుల్లి నానిబావ వస్తాడు. మజాకులో మీరు నా చెల్లిని చెడాయించారనుకోండి, మా నానిబావ గుస్సాయి మీ మీద తిరగబడతాడు. గంతనే అరే జరంత మజాక్ చేయాలన్నట్టు. మీ నాన్న సీరియస్ గానే తిరిగి మమ్మల్ని కొడితే? అరజల్ అరే 3 ముక్కలు కూడా సరిగ్గా పట్టుకోడు చేతకానోడు షో ఎట్ట కొడతాడు? సరిగ్గా మీసాలే రానోడు మిమ్మల్ని ఎట్ట కొడతాడు రా బాయ్? అడిగో మా నానిబావ వస్తుండు. మీసాలే లేవన్నావు, గడ్డం కూడా ఉందిగా. ఇస్మంటి విషయానికి గుబులైతే వేంద్ర, కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు మా బావ గడ్డంతో పుట్టిండు. అదిగో మా చెల్లి కూడా వస్తాంది. ఊరుకురి 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 ఊరుకురి. ఏం రో ఒళ్ళేమైనా తిమ్మిరెక్కిందా? అడ్డు నిలబడరు, తొలగరి. పిల్ల సినిమాకి వెళ్దాం, వస్తావా? గుంచొక్కటిస్తా. ఇంకొక ముచ్చట నీ నోట్లోకెళ్ళొస్తే చెమటలు తీస్తా. చల్లొరుకురి. అలా అనకు బుజ్జి, తినడానికి బిర్యానీ ఇప్పిస్తా, తల్లోకి పూలు కొనిస్తా రాత్రికి. నేను సోంచేయించట్టుగానే అవుతుంది. రేయ్, ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఏడిపించడానికి సిగ్గులేదు? ఓండి ఇక్కడి నుంచి. ఇందాక ఒక్కతే ఉంది, ఇప్పుడు తోడుగా నువ్వొచ్చావు, ఇప్పుడు ఏడిపించచ్చా? అది తెలివి చూపించకుండా వెళ్ళిపోతే మీకే మంచిది. పోకపోతే ఏం చేస్తావు? అబ్బా బాలే కొట్టిండు. ఒరే ఇటు జోక్గా కాకుండా సీరియస్ గా కొడుతున్నాడు రా. జోగ్గా కొట్టడం ఏంట్రా? ఏంటో మేము చూపిస్తాం. ఇదిగో నా జోలికి వస్తే బాగోదు చెప్తున్నా. ఒరే పట్టుకోరా ముందు ఇన్ని. ఇదిగో ఏం రో కరీంనగర్ చిట్టి ఇటు ఉండగానే దార్కరి చేస్తురు. పవాడే కొట్టావా? మొన్ని నోడ్రా నోడ్రా. చిట్టీడా నాతో మజాక్లానికి మీకు కాలేజీ నుంచి వచ్చిందిరా? అవు నాని బావేడి? నాని బావా, నాని బావా. అరే ఆడునవేంది? ఇట్రా. వస్తున్నా. నువ్వేంది చాతగాండం లెక్క ఆడనక్కినావు? నక్కడానికి నేనేమన్నా నక్కనా? నేను కొడితే వాళ్ళ ఫ్యామిలీ దిక్కులేని వాళ్ళు అవుతారేమో అని అలా పక్కకెళ్ళి నిలబడ్డాను. పీకినోలే పోదంపా. ఫుల్ కౌంట్ పడిన పైసలు ఇయ్యకపోవడంటే ఇదే.
అరే చెల్లి ఉతికిన ఉతుకుడికి ఉరికిన కొడుకులు. అరే మీకు పైసలకి ఎతుకుతున్నా తమ్మి, యాడున్నారని చూస్తున్నా. నువ్వు మజాకడమని మమ్మల్ని పంపిస్తే మీ చెల్లి మా బూజు దులిపింది. మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు కాదు, పైసలు ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ నా తాను ఎక్కడున్నాయి? ఇదిగో 500 ఉన్నాయి, తీసుకోండి. అరే పైన ఎవరికి ఇస్తావు? డబ్బులు అడవరా. అరే నేను రీజాయినింగ్ చేసినప్పుడు కూడా ఇన్ని పైసలు ఇవ్వలే. అరే రోజులు గడిచిపోతున్నాయి. బావగారికి సీతక్కతో దూరం పెరిగిపోతోంది. దాంతో బంధం బలపడుతోంది. మనిద్దరం ఇలా కూర్చుని డిస్కస్ చేసుకుని డిసప్పాయింట్ అవ్వడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం. అవును సరస్వతి, ఇంకొన్నాళ్ళు లాగితే దాంతో బావగారికి ఉన్న సంబంధం గురించి మనం ఆధారాలు సంపాదించినా కూడా సీతక్కకి బావగారిని దగ్గర చేయలేమేమోనని నాకు భయం వేస్తోంది. నీకంటే నాకు అదే ముఖ్యమని, సీతక్కతో బావగారు తెగతెంపులు చేసుకునే స్టేజ్కి వెళ్తారేమోనని నాకు టెన్షన్గా ఉంది. వీళ్ళిద్దరూ రూమ్లో లేరు, హాల్లో లేరు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమన్నాయా? అసలు ఇదంతా నా మూర్ఖత్వం వల్లే జరిగింది. నా పెళ్లికి సంబంధించి ఆనాడే సీతక్క తప్పనేంటో, శ్రవణ్కి నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకుని ఉంటే సీతక్కని బావగారు ఇంటి నుంచి బయటకు పంపేవారు కాదు, ఈ అనర్థము జరిగేది కాదు. గతాన్ని సరిదిద్దలేం, భవిష్యత్తుని ఊహించలేం. అందుకని ఇప్పుడు సీతక్కకి ఎలా న్యాయం జరగాలి అన్న దాని మీదే మనం దృష్టి పెట్టాలి. అవును దాక్షాయిని, అదే కరెక్ట్. అయినా ఊరంతటికి న్యాయం చెప్పే పెద్ద మనిషి బావగారు ఎన్నో సంసారాలు నాశనం కాకుండా అడ్డుకున్నారు. తన తీర్పుతో చాలా కాపురాలు నిలబెట్టారు. అలాంటి మనిషి వేరే ఆడదంతా సంబంధం పెట్టుకోవడం ఏంటి? పేరుకేమో రాముడు, చేసేవన్నీ ఇలాంటి తలదించుకునే పనులు. సరస్వతి, ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడే ముందు ఆ వ్యక్తి గుణగణాలు తెలుసుకోవాలి. అపార్థం చేసుకోవాలంటే దానికి విలువ ఉండాలి. నింద వేస్తే నిజం ఉండాలి. మా అన్నయ్య దేవుడు. మీ అన్నయ్య మీకు సీతక్కకి మాత్రమే కాదు, మరో ఆడదానికి కూడా దేవుడయ్యాడు. అదే మా బాధ. దాక్షాయని, అనుమానించడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. అబాండం వేయడానికి ఓ పద్ధతి ఉంటుంది. సంస్కారం కూడా చేతులెత్తి దండం పెట్టగలిగేంత సంస్కారవంతుడు మా అన్నయ్య. భార్యని తప్ప మరో ఆడదాని వైపు తప్పుగా చూడని బంగారం మా అన్నయ్య. అలాంటి గొప్ప మనిషి మీద ఇంకోసారి ఆధారాలు లేకుండా నిందలు వేస్తే నేను ఊరుకోను. మీరు ఊరుకున్నా ఊరుకోకపోయినా ఇదే నిజం. నిప్పు లేనిదే పొగ రాదు, వాస్తవం లేనిదే అనుమానం రాదు. ఆ నిప్పు నువ్వే రాజేశావు. ఆ పొగతో సంతోషంగా ఉన్న ఈ ఇంటిని ఉక్కిరి బిక్కిరి చేద్దాం అనుకుంటున్నావేమో. అందువల్ల నా మనసు కూడా కష్టపెట్టుకోవడం తప్ప నాకొచ్చే ప్రయోజనం ఏంటండి? సీతక్క కాపురం తగలబడి బుడిద కాకూడదని మేమిద్దరం ఆరాటపడుతున్నాం. దయచేసి అర్థం చేసుకుని మీ ఇద్దరు కూడా మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళిద్దరి సంసారమే కాదు, మనందరం కూడా సంతోషంగా ఉంటాం. అవును బావగారు, ఇప్పుడు ఈ విషయాన్ని కొట్టి పారేసి తర్వాత కష్టం వచ్చాక తలలు పట్టుకునే కంటే మీరు మాకు తోడుగా ఉండి ఆ దౌర్భాగ్యం మన ఇంటి గడప దాకా రాకుండా చూసుకుంటే మంచిది కదా. ఏది మంచో ఏది చెడో నువ్వు చెప్తే మేము తెలుసుకోవాలా సరస్వతి? పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్గా ఉండండి. చూడు శ్రవణ్, మీ అన్నయ్య అంటే మీకు ఎంత ప్రేమ ఉందో బావగారి మీద మాకు కూడా అలాగే గౌరవం ఉంది.
ఈ నిజం కలైతే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అది అబద్ధం అవ్వాలని కనపడిన ప్రతి దేవుడికి చేతులెత్తి మొక్కుతున్నాం. కానీ కానీ యథార్థం చేదుగానే ఉంటుంది. మీరు నమ్మితేనే ఈ సమస్య తీరుతుందండి. ఎలా నమ్మమంటావు దాక్షాయణి? చిన్నప్పటి నుంచి మేము మా అన్నయ్యని చూస్తూ పెరిగాం. తల్లి, తండ్రి, అన్నయ్య అన్నీ తానే మమ్మల్ని పెంచిన మనిషి. మేం వేస్తున్న తప్పటడుగుల దగ్గర నుంచే తెలుసో తెలియక చేసిన తప్పుల్ని సరిదిద్ది అది తప్పని సరైన దారిలో నడిపించిన మనిషి. ఆయన వ్యక్తిత్వం తెలిసి కూడా మీరు మా అన్నయ్యకి మరో అమ్మాయితో సంబంధం ఉందంటే ఎలా నమ్మమంటారు? నమ్మకాల గురించి మనం ఆర్గ్యుమెంట్స్ పెంచుకుంటూ కూర్చుంటే రేపు వాళ్ళ కాపురంలో కలహాలు వస్తే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? నేను నా కళ్ళారా వాళ్ళ సంబంధాన్ని చూశాను. బావగారు పర్సనల్ పనుందని చెప్పి షాపుకు కూడా రాకుండా వెళ్లేది ఆ అమ్మాయి దగ్గరికి. ఎక్కువ టైం దాంతోనే స్పెండ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఇంట్లోనే గడుపుతున్నారు. చాలు దాక్షాయణి. మీరు అరిచినా సరే బావగారికి ఆ అమ్మాయితో సంబంధం ఉంది. బావగారు తప్పు చేస్తున్నారు. మీరు నన్ను కొట్టినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. మీ కోపంతో నా నోరు మూయించినంత మాత్రాన బావగారికి ఆ అమ్మాయికి ఉన్న సంబంధం తెగిపోదు. అన్నయ్య తప్పు చేస్తున్నాడని మీరెందుకింత మొండిగా వాదిస్తున్నారు? అదనా మేమేమి వాదించట్లేదు శ్రవణ్. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనందరం బాగుండాలని కోరుకునే సీతక్క బావగారుల కాపురం బాగుండాలని, అందుకు మీ సపోర్ట్ కావాలని వేడుకుంటున్నాం. మీరే నిజం గ్రహించకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మీరు కొట్టినందుకు నేను బాధపడడం లేదండి. బావగారిని గుడ్డిగా నమ్మి అక్క జీవితం నాశనం కావడానికి మీకు తెలియకుండానే మీరు దోహదపడుతున్నారని నేను బాధపడుతున్నాను. ఏంటన్నయ్య వీళ్ళు? అదే తెలియడం లేదురా. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. వదిన వాళ్ళు ఇంతగా చెప్తున్నారంటే పెద్దన్నయ్యకి నిజంగానే వేరే అమ్మాయితో సంబంధం ఉందా? అసలు పెద్దన్నయ్య వదిన్ని కాకుండా తన జీవితంలోకి మరో అమ్మాయిని తెచ్చుకుంటాడంటే నమ్మాలా వద్దా? అయ్యో, ఈయన షర్ట్స్ తీసుకురావడం మర్చిపోయానే. శ్రావణ్, ఏంటదినా? రూమ్లో మీ అన్నయ్య షర్ట్స్ హ్యాంగర్కున్నాయి. ఏమనుకోకుండా కొంచెం తీసుకొస్తావా? అయ్యో, దీంట్లో అనుకున్నది ఏముందదినా? తెస్తాను. అన్నయ్య 5 లక్షల విలువ చేసే బంగారాన్ని కొన్నాడా? వదినా, తీసుకో. శ్రావణ్, ఏంటి అంత హడావిడిగా వెళ్తున్నావు? ఏం లేదు వదినా. ఏంటో